చీకటి మానేపల్లి మరియు బొందలపల్లి నందు 6వ విడత జన్మభూమి వాహన కార్యక్రమాన్ని టీమ్ 1 ఎంపీడీఓ రమేష్ బాబు, టీమ్ 2 తహసీల్దార్ లక్ష్మీనారాయణ నిర్వహించడం జరిగింది. చీకటి మానేపల్లి నందు జన్మభూమి వాహన కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందించడం జరిగింది. గ్రామదర్శిని జరిగే సమయంలోనే చీకటి మానేపల్లి నందు పశువులు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి అని గొర్రెలు కాపరులు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చామని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోయారు. బొంతలపల్లిలో జన్మభూమి వాహన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలు పెట్టారు. అనంతరం జన్మభూమి జరుగుతున్న సమయంలో బొందలపల్లి ప్రజలు తమ సమస్యలు అధికారులకు విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెక్ట్ చెప్పడానికి మన ఎంపీడీ ఆఫీస్ లో సైట్ ఓపెన్ అయ్యేది ఉండదు. ఉన్నది స్టేట్ వైడ్ సైట్ ఓపెన్ కావాలి. అధికారులు గత జన్మభూమిలో అనేకమైనటువంటి చిట్ఫండ్ పనుల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. హైచెల్ బిల్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తొట్టిలకు నీళ్లు నింపడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి జీవనం వాస్తవంగా అప్పుడు కూడా ఒక సెంటు భూమి లేదు. ఒక 40 ఫ్యామిలీలు మాత్రం గొర్రెలు పెట్టుకొని జీవనం చేసుకుంటున్నారు. వాళ్ళు గత 4 సంవత్సరాలు కూడా 2 తొట్లు కట్టి దానికి నీళ్లు నింపి మాకు జీవనాధారం కొనసాగించవలసిందిగా వాళ్ళు మనవి చేసుకుంటూ వస్తున్నారు. కానీ స్పందించిన దాఖలాలు ఏమి బ్యాగ్ ఉందా రమ్మన్నా బ్యాగ్ ఉందా ఈ లోపల శాస్త్రాలన్నీ వస్తాయి. మీ హౌసింగ్ మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా అందరికీ తెలియజేస్తారు. పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఈ భీమ్ కార్డులో భీమ్ రాలా, ఆ భీమ్ కార్డులోనే భీమ్ కార్డు రాలి.